తెలంగాణ భూ సంస్కరణలు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అనే టాపిక్లో భాగంగా మనకు వన్ ఆఫ్ ది యూనిట్, యాక్చువల్గా ఇది మనకు సిలబస్ ప్రకారము సెకండ్ యూనిట్. ఓకే, ఆ సెకండ్ యూనిట్ గురించి మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుంటాం. తెలంగాణ భూ సంస్కరణలు క్లారిటీగా ఇక్కడ డిస్కస్ చేసుకుంటే కాన్సెప్ట్ ప్రకారం మనం ఇక్కడ క్లారిటీగా డిస్కస్ చేసుకుంటాం. అంటే మూస పద్ధతిలో కాకుండా మనకు ఇటీవల దీనిపైన క్వశ్చనింగ్స్ ఏ విధంగా అంటే మారుతున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అనుగుణంగా ఇప్పుడు ప్రజెంట్ ఏ విధంగా క్వశ్చనింగ్ చేస్తున్నారు ఆ ధోరణిలో మన ఇక్కడ సిలబస్ని చెప్పుకొని జరుగుతుంది. అప్పుడెప్పుడో జరిగిన 2010 కంటే ముందు జరిగిన ఎగ్జామ్స్ నుంచి 2010 తర్వాత ముందు జరిగిన ఎగ్జామ్స్ మూస పద్ధతి వేరే, 2010 తర్వాత పద్ధతి మనకు కంప్లీట్గా చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు మనము మారుతున్న ట్రెండింగ్కి అనుగుణంగానే ఇక్కడ మనము ఆ సబ్జెక్ట్ కూడా మనం క్లారిటీగా డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే టాపిక్ చెప్పిపోయే ముందు కామన్గా దీనికి సంబంధించి మీకు రెఫరెన్సెస్ బుక్స్ ఏమేమి చదువుతారంటే తెలుగు అకాడమీ అనేది బెటర్గా చెప్పచ్చు. కాకపోతే తెలుగు అకాడమీ దాంట్లో మనకు అప్డేట్ అనేది ఉండదు. అంటే 2015-16 డాటా అనేది ప్రజెంట్ ఉన్నది. దాని మీద ఏం చెప్పా, ప్రతి సంవత్సరం రిలీజ్ అయ్యే బడ్జెట్ ఎకనామిక్ సర్వేకి సంబంధించిన అంశం దానికి జోడిస్తూ చదివితే మీకు ఈజీగా అండర్స్టాండింగ్ అనేది అవుతుంది. కాబట్టి ఎవరైనా కామన్గా తెలుగు అకాడమీ బుక్ను రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అది గవర్నమెంట్ సంబంధించిన బుక్ కాబట్టి మనకు దాని నుంచే క్వశ్చనింగ్ అనేది రావడానికి ఆశ. ఎందుకంటే వాళ్ళు కూడా పేపర్ సెట్ చేసే వాళ్ళు కూడా ఆ బుక్నే ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. మేము కూడా చెప్పేది ఆ బుక్స్ నుంచే మీకు సింప్లిఫై మెథడ్లో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తెలంగాణ భూ సంస్కరణ అనే టాపిక్ ఇక్కడ మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. తెలంగాణ భూ సంస్కరణలు, ల్యాండ్ రిఫార్మ్స్ అంటాం ఇంగ్లీష్లో. ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణ అంటే ఇంగ్లీష్లో ఏమంటామంటే ల్యాండ్ రిఫార్మ్స్. ల్యాండ్ రిఫార్మ్స్గా దీన్ని పేర్కొనటం జరుగుతుంది. మరి ఇక్కడ అభ్యర్థి గుర్తుంచుకోవాలి, ఇక్కడ తెలంగాణ భూ సంస్కరణ అంటే ఓన్లీ తెలంగాణ కాదు. ఇక్కడ దీన్ని మనం ఏం చేయాలంటే ఇండియా భూ సంస్కరణతో లింకప్ చేసుకుంటూ చదవాలి. ఎందుకంటే ఫస్ట్ ఇండియా లెవెల్లో ఏ విధంగా స్టార్ట్ చేశారో ఆ ఇండియా భూ సంస్కరణలకు అనుగుణంగానే తెలంగాణలో కూడా ఇక్కడ అంటే వివిధ రాష్ట్రాలు వచ్చేసి భూ సంస్కరణని అమలు చేయటం జరిగింది. అందుకనే ఫస్ట్ మనం ఇండియా లెవెల్లో చేయని తర్వాత దాని తర్వాత మనము తెలంగాణలోకి ఎంటర్ కావాలి. ఇక్కడ ఏ టాపిక్ అయినా ఇండియాతో తెలంగాణ లింకప్ చేసుకుని దాన్ని మనము కంపారిజన్ చదవంటాం. కంపారిజన్ అవుతా అంటే మనకు ఇండియన్ ఎకానమీకి తెలంగాణ ఎకానమీకి మధ్య మీకు డిఫరెన్షియేట్ అనేది ఏర్పడుతుంది, అక్కడ ఒక వ్యత్యాసం అనేది కనిపించబడుతుంది. దాన్ని దృష్టి పెట్టుకొని ఇక్కడ మనము తెలంగాణ భూ సంస్కరణకు సంబంధించి టాపిక్ ఇక్కడ ఫస్ట్ ఇండియాకు సంబంధించి భూ సంస్కరణలు ఎలా స్టార్ట్ అయ్యాయి, దానిలో ఏమేమి చట్టాలు అమలు చేశారు, అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా, వాటికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనము క్లారిటీగా డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఒకసారి ఇక్కడ భూ సంస్కరణకు సంబంధించి మనం చూసినట్లయితే అసలు భూ సంస్కరణలు ఈ టాపిక్లో మనం ఏం చదువుతామంటే అసలు భూ సంస్కరణ అంటే ఏంటి, అదొక నిర్వచనం ఏంటిది. ఓకేనా, అదేవిధంగా భూ సంస్కరణల ఆవశ్యకత ఏంటి, అంటే భూ సంస్కరణని అమలు చేసేందుకు గల ఆవశ్యకత ఏంటిది, అంటే అవసరం ఏంటిది, భూ సంస్కరణ యొక్క లక్ష్యాలు ఏంటిది, అసలు భూ సంస్కరణని ఏ లక్ష్యాలతో ప్రారంభించారు అది అదే. అంటే కామన్గా మీకు ఏంటంటే ఫస్ట్ దానిపైన ఒక అవగాహన తెప్పిస్తాను. భూ సంస్కరణల నిర్వచనం అంటే ఏంటిది, భూ సంస్కరణల ఆవశ్యకత అంటే భూ సంస్కరణను మనం ఎందుకోసం ప్రవేశపెట్టవలసి వచ్చింది. అండ్ థర్డ్ వన్ భూ సంస్కరణ యొక్క లక్ష్యాలు. ఓకే, ప్రవేశపెట్టి కదా, మరి ప్రవేశపెడితే వాటిని ఏ లక్ష్యాలతో ప్రవేశపెట్టాల్సి వచ్చింది. నెక్స్ట్ భూ సంస్కరణల అమలు అంటే మన కామన్గా భూ సంస్కరణని ఏ చట్టాల ద్వారా అమలు పరచారు, అంటే భూ సంస్కరణలో భాగంగా మొత్తం ఎన్ని చట్టాలు అమలు చేశారు, మరి ఈ చట్టాల్లో ఎవి సక్సెస్ అయినవి ఎవి ఫెయిల్ అయినవి. ఓకేనా, మొత్తానికి ఇండియాలో భూ సంస్కరణలు సక్సెస్ అయినాయా ఫెయిల్ అయినాయా, సక్సెస్ అయితే రీజన్ ఏంటిది, ఫెయిల్ అయితే దాని రీజన్ ఏంటి, ఇవన్నీ కూడా మనము ఈ భూ సంస్కరణ అనే టాపిక్లో మనం క్లారిటీ. ఇక్కడ ఇండియా లెవెల్లో యాజ్ వెల్ యాజ్ తెలంగాణ లెవెల్లో ఇక్కడ మనము భూ సంస్కరణ గురించి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. మీకు చెప్పుకుంటూ ప్లస్ క్వశ్చనింగ్ ఎలా అడుగుతాడు, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి అవి కూడా ఇక్కడ మీకు క్లారిటీగా మెసేజ్ చేస్తా, క్లారిటీగా నోట్ డౌన్ చేసుకోండి. ఓకేనా, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసినట్లయితే ల్యాండ్ రిఫార్మ్స్ భూ సంస్కరణలకు సంబంధించి మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యాక్చువల్గా ఈ భూ సంస్కరణ అసలు కామన్గా
మనకు ఎందుకు అసలు ఉన్నాయంటే అంటే జస్ట్ ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో ఇంతకుముందు జమీందారులు ఉండేవారు. జమీందారులు వాళ్ళే మనము దేశపాండేలు, పండిట్లు, సర్దేశాయ్, దేశాయ్ ఇలా రకరకాల పేరుతో పిలిచేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలంగాణలో విసునూరి రామచంద్రారెడ్డి ఉన్నాడు, జనగామ తాలూక్దార్. అతని దగ్గర 40,000 ఎకరాల భూమి అనేది ఉండేది, అంటే పెద్ద భూస్వామి. ఇతని కంటే ఎక్కువగా తెలంగాణలోనే అతి పెద్ద భూస్వామి అంటే జిన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి. 1,50,000 ఎకరాల భూమి వచ్చేసి ఇతని దగ్గర ఉన్నది. ఇది ఎక్కడంటే సూర్యాపేట సంబంధించిన వాడు, అంటే ప్రీవియస్ అయితే నల్గొండ, కొత్త జిల్లా ప్రకారం అయితే సూర్యాపేటకు సంబంధించిన వాడు. ఈ విధంగా మనకు జిన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి దగ్గర 1,50,000 ఎకరాలు, విసునూరి రామచంద్రరెడ్డి దగ్గర 40,000 ఎకరాలు, కల్లూరు జమీందార్ అంటే ఖమ్మం మదిరా తాలూకాలు ఉంటుంది, కల్లూరు జమీందార్ దగ్గర 1,00,000 ఎకరాలు ఉన్నాయి. అంటే ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ ఒకే వ్యక్తి దగ్గర ఇంత భూమి అనేది కేంద్రీకరించబడ్డది. ఓకేనా, ఒకే వ్యక్తి దగ్గర అంత భూమి అనేది కేంద్రీకరించబడ్డది. మరి ఆ ఒక్క వ్యక్తి దగ్గరనే భూమి అనేది కేంద్రీకృతం అయితే అభివృద్ధి జరుగుతుందా? జరగదు. అందుకనే ఆ కేంద్రీకృతమైన భూమిని వికేంద్రీకృతం చేయటం అంటే భూములు లేని వారికి రైతులకు, కౌలు రైతులకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. గదే ఈ భూ సంస్కరణలుగా మనం చెప్తాం. అంటే భూమి అంతా ఒకే చోట కేంద్రీకృతం కాకుండా దాన్ని రైతులకు, కౌలు రైతులకు, ఇతర వర్గాల వారికి వచ్చేసి పంపిణీ చేయాల్సిన ఆవశ్యకత అనేది ఏర్పడింది. దానికోసం ఇక్కడ మనకు భూ సంస్కరణ చేసి ఏర్పాటు చేయటం జరిగింది. జస్ట్ వాట్ ఇన్ఫర్మేషన్ అంటే స్వతంత్ర రాకముందుకు మన ఇండియాలో జమీందారులు అనేది ఉండేవారు. ఈ జమీందారుల చేతులు ఒక్కొక్క దగ్గర వేల లక్షల ఎకరాల భూమి అనేది ఉండేది. దీనివల్ల సాంఘిక అసమానతలు, ఆదాయ అసమానతలు అనేవి చాలా ఎక్కువ మోతాదులో ఉండేవి. ప్లస్ ఈ జమీందారులు రైతులను వెట్టి చాకిరి కూడా చేసుకునే, దాన్ని మనం బేగర్ అంటాం, వెట్టి చాకిరి కూడా చేసుకునేవారు. ఇవన్నీ ఆర్థిక సాంఘిక అసమానతల రూపుమాపేందుకు నెక్స్ట్ భూ కేంద్రీకరణ ఒకే చేతిలో, కొంతమంది చేతుల్లోనే కేంద్రీకృతం కాకుండా దాన్ని వికేంద్రీకరించేందుకు ఈ భూ సంస్కరణ అనేవి మనకు యూస్ కావటం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించిన పాయింట్ టు పాయింట్ స్టెప్ ఈ క్లారిటీగా డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నా నిర్వచనం, డెఫినేషన్. ఓకే, భూ సంస్కరణ సంబంధించిన డెఫినేషన్ ఫస్ట్ మనం తెలుసుకోవాలి. నిర్వచనం అసలు భూ సంస్కరణ అంటే అభ్యర్థి ఫస్ట్ అది మెయిన్ ఉండే భూ సంస్కరణకు సంబంధించి ఇక్కడ మనం క్లారిటీగా డిస్కస్ చేసినట్లయితే ఫస్ట్ మనకి ఏంటంటే యుఎన్ఓ నిర్వచనం అంటే ఐక్యరాజ్య సమితి ఈ భూ సంస్కరణని ఏ విధంగా నిర్వచనం ఇచ్చింది. ఫస్ట్ మనకి ఏంటంటే నిర్వచనంలో భాగంగా ఫస్ట్ యుఎన్ఓ నిర్వచనం. మరి ఇక్కడ యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అంటే ఐక్యరాజ్య సమితి ఈ భూ సంస్కరణకి ఏ విధమైన డెఫినేషన్ ఇచ్చిందంటే చూడండి, సింపుల్, ఉపాంత రైతులు చెప్తా. ఫస్ట్ ఉపాంత రైతులు చెప్తా. ఉపాంత రైతులు, నెక్స్ట్ కౌలు రైతులు, నెక్స్ట్ వ్యవసాయ కూలీలు. ఫస్ట్ డెఫినేషన్ చెప్తాం, డెఫినేషన్ చెప్పాక క్లారిటీగా డిస్కస్ చేసుకుంటాం. అంటే ఉపాంత రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీల ప్రయోజనాల దృష్ట్యా, ఓకేనా, వ్యవసాయ కూలీల ప్రయోజనాల దృష్ట్యా భూమిని పునఃపంపిణీ చేయడాన్నే, భూమిని పునఃపంపిణీ చేయడాన్నే ఏమంటామంటే భూ సంస్కరణలుగా పేర్కొనటం జరుగుతుంది. ఇక్కడ సింపుల్ మంచిగా ఇక్కడ ఏమన్నా ఉపాంత రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు వీళ్ళ ప్రయోజనాల దృష్ట్యా భూమిని పునఃపంపిణీ చేయడాన్నే భూ సంస్కరణలుగా పేర్కొనటం జరుగుతుంది. ఇదేంటంటే ఐక్యరాజ్య సమితి వారి యొక్క నిర్వచనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉపాంత రైతు అంటే ఎవరు? తక్కువ భూమి ఉన్నవారు. అంటే కట్ చెప్పాలంటే 1 హెక్టార్ కంటే తక్కువ భూమి ఉన్న వారిని ఏమంటామంటే ఉపాంత రైతులు అంటాం. ఇంగ్లీష్లో మార్జినల్ ఫార్మర్స్ అంటాం. మార్జినల్ ఫార్మర్స్. ఉపాంత రైతు అంటే మార్జినల్ ఫార్మర్స్గా మంచిది. అంటే 1 హెక్టార్ కంటే తక్కువ భూమి ఉన్న వాళ్ళను ఉపాంత రైతులు అంటాం. వాళ్ళు ఇంగ్లీష్లో ఏమంటామంటే మార్జినల్ ఫార్మర్స్గా పిలవటం జరుగుతుంది. మార్జినల్ ఫార్మర్స్ అంటాం. కౌలు రైతులు అంటే భూస్వాముల నుంచి భూమిని లీజు తీసుకొని వ్యవసాయం చేసేవాళ్ళు, వాళ్ళు ఏమంటామంటే కౌలు రైతు అంటాం. అంటే టెనెంట్స్ అంటాం. కౌలు రైతులు టెనెంట్స్.
అంటే వీళ్ళకు భూమి అనేది ఉండదు, వీళ్ళకు భూమి ఉంటుంది కానీ చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ 1 హెక్టార్ అంటే 2.5 ఎకరాలు అండి. ఇక్కడ 1 హెక్టార్ అంటే 2.5 ఎకర్స్గా మనం చెప్తాం. ఓకే, 1 హెక్టార్ ఈజ్ గోస్ టు 2.5 ఎకర్స్. ఉపాంత రైతులకు 2 ఎకరాల కంటే తక్కువ భూమి ఉంటుంది, కౌలు రైతులకు భూమే ఉండదు, ఇతర భూములని లీజు తీసుకొని సాగు చేయటం జరుగుతుంది. ఇక వ్యవసాయ కూలీలు వీళ్ళు కూడా కామన్గా వ్యవసాయ పనులపైన డిపెండ్ అవుతూ ఉంటారు. అంటే ఈ 3 వర్గాల వారిని మీరు పరిశీలించినట్లయితే వీళ్ళ దగ్గర భూమి అనేది చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. భూస్వాముల దగ్గర లక్షల వేల ఎకరాల భూమి అనేది పోగు చేయబడ్డది. అలా అప్పటి వరకు ఉన్న భూమిని తిరిగి ఏం చేయాలి, రీడిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎవరి ప్రయోజనం కోసమో, వీళ్ళ ప్రయోజనం కోసం. అంటే వాళ్ళ దగ్గర ఉన్న మిగులు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఈ భూమి లేని రైతులకు, కౌలు రైతులకు లేదా ఉపాధి ఏం చేయాలి, పంపిణీ చేయాలి. అప్పుడు భూ కేంద్రీకరణను నిరోధించి వీళ్ళకు పంపిణీ చేయడం ద్వారా వ్యవసాయ రంగ అభివృద్ధి చేయడానికి ఈ భూ పంపిణీ అనేది ఉపయోగపడుతుంది. దాని ద్వారా మనకి ఇక్కడ సాంఘిక న్యాయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అదే ఈ యుఎన్ఓ యొక్క డెఫినేషన్గా మనం చెప్తాం. మళ్ళీ చెప్తుంది ఇక్కడ, ఉపాంత రైతులు, కౌలు రైతులు వ్యవసాయ కూలీల ప్రయోజనాల దృష్ట్యా భూమిని పునఃపంపిణీ చేయడాన్ని ఏమంటామంటే భూ సంస్కరణలుగా పేర్కొనటం జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ ల్యాండ్ రీఫార్మ్స్గా మనం చెప్తాం. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద డెఫినేషన్ అండి, యుఎన్ఓకి సంబంధించిన డెఫినేషన్గా మనం చెప్తాం. ఇంకోటి ఏంటిది, సెకండ్ డెఫినేషన్. ఇది ఎవరి ప్రకారం అంటే ప్రణాళికా సంఘం యొక్క నిర్వచనం. ప్లానింగ్ కమిషన్ అంటాం ఇంగ్లీష్లో. ప్రణాళికా సంఘం అంటే ప్లానింగ్ కమిషన్. మరి ప్రణాళికా సంఘం వారు ఇక్కడ భూ సంస్కరణని ఏ విధంగా నిర్వచించారు అనే అంశం ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ప్రణాళికా సంఘం సంబంధించిన డెఫినేషన్ ఇక్కడ తెలుసుకోవాలి. మరి ఇక్కడ ప్రణాళికా సంఘానికి సంబంధించి మనం చూసినట్లయితే ఇది ఏ విధమైన డెఫినేషన్ ఇచ్చిందంటే వ్యవసాయాభివృద్ధి కోసం భూమిపైన చేపట్టే ఏ సంస్కరణలైనా వాటిని భూ సంస్కరణలుగా పేర్కొంది. అంటే వ్యవసాయాభివృద్ధి కోసము భూమిపైన చేపట్టే ఏ సంస్కరణ అయినా అది భూ సంస్కరణగానే ఇక్కడ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరు? ప్రణాళికా సంఘం. ఈ ప్రణాళికా సంఘం మనకు 1950లో ఏర్పాటు కావటం జరుగుతుంది. ఆ విధంగా ప్రణాళికా సంఘం భూ సంస్కరణలకు ఈ విధమైన డెఫినేషన్ ఇవ్వటం జరిగింది. ఏం చెప్పింది? వ్యవసాయాభివృద్ధి కోసం భూమిపైన చేపట్టే ఏ సంస్కరణలైనా వాటిని భూ సంస్కరణలుగానే పేర్కొనటం జరిగింది. అందుకే మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందేందుకు చేపట్టే ఏ పనైనా దాని ల్యాండ్ రీఫార్మ్స్ కానీ ఇక్కడ ఈ ప్రణాళికా సంఘం వారు చెప్పటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కౌలుదారులకు యాజమాన్య హక్కులు కల్పించడం కావచ్చు, కమతల గరిష్ట పరిమితి కావచ్చు, ఇవన్నీ కూడా రైతులకు బెనిఫిట్ చేసే అంశాలు, వ్యవసాయ రంగ అభివృద్ధికి బెనిఫిట్ చేసే అంశాలు. వాళ్ళ వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం భూమిపైన చేపట్టే ఏ సంస్కరణలైనా వాటిని భూ సంస్కరణలుగానే పేర్కొనటం జరిగింది. ఇది ఎవరంటే ప్రణాళికా సంఘం యొక్క డెఫినేషన్గా మనం చెప్తాం. ఇక పెద్ద మెయిన్ సంస్థల ప్రకారం ల్యాండ్ రీఫార్మ్స్ సంబంధించిన డెఫినేషన్, యుఎన్ఓ డెఫినేషన్, ప్రణాళికా సంఘం యొక్క డెఫినేషన్. మొత్తానికి కామన్గా మనం ఇంకా ఏ విధంగా భూ సంస్కరణని నిర్వచించవచ్చు అంటే వ్యవసాయాభివృద్ధి కోసం, ఇదొక అనదర్ డెఫినేషన్ అమ్మా, వ్యవసాయాభివృద్ధి కోసం, ఓకేనా, వ్యవసాయాభివృద్ధి కోసం సామాజిక న్యాయం సాధించడానికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడాన్ని భూ సంస్కరణలుగా పేర్కొనటం జరుగుతుంది. అంటే ఏ డెఫినేషన్ ఇచ్చినా అదే, కాకపోతే ఇక్కడ ఈ రెండు డెఫినేషన్ కొద్దిగా క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. యుఎన్ఓది కావచ్చు, ప్రణాళికా సంఘం కావచ్చు. ఇక్కడ ఏమన్నా వ్యవసాయాభివృద్ధి సాధించడం, సామాజిక న్యాయాన్ని సాధించడానికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను
పునర్నిర్మించడాన్నే ఏమంటామంటే భూ సంస్కరణలుగా మనం ఇక్కడ పేర్కొనటం జరుగుతుంది. ఓకే, ఏదైనా ఇప్పుడు మీకు ఒక భూ సంస్కరణ అంటే ఒక చిన్న ఐడియా అనేది వచ్చిందని నేను అనుకుంటున్నా. మరి ఇక్కడ భూ సంస్కరణకు సంబంధించిన డెఫినేషన్ మనకు ఈ విధంగా ఉండటం జరుగుతుంది. ల్యాండ్ రిఫార్మ్స్ డెఫినేషన్. ఓకే, యుఎన్ఓ నిర్వచనం, ప్రణాళికా సంఘం నిర్వచనం. ఇప్పటిదాకా మనము భూ సంస్కరణ యొక్క నిర్వచనం గురించి పేర్కొనటం జరిగింది. ఓకే, ఆఫ్టర్ దట్ నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇప్పటిదాకా మనము నిర్వచనం కంప్లీట్ చేస్తామండి. భూ సంస్కరణ సంబంధించిన నిర్వచనం డెఫినేషన్ కంప్లీట్ చేస్తాం. ఈ భూ సంస్కరణ నిర్వచనం తర్వాత నెక్స్ట్ భూ సంస్కరణ నిర్వచనం తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆవశ్యకత. అసలు ఇండియాలో భూ సంస్కరణని, ఓకేనా, ఇండియాలో భూ సంస్కరణని ఎందుకు అమలు చేయవలసి వచ్చింది, ఆవశ్యకత తెలుసుకోవాలి. అంటే ఇండియాలో భూ సంస్కరణని ప్రవేశపెట్టడం గల ఆవశ్యకత ఏంటిది? ఇక్కడ ఏం లేదు, సింపుల్ ఉంటాయి. ఎందుకు అసలు భూ సంస్కరణని అమలు చేయాల్సి వచ్చింది, దాని గల ఆవశ్యకత ఏంటిది అనేది ఈ టాపిక్లో మనం క్లాస్ చేసుకున్నాం. సింపుల్ ఉంటే ఇక్కడ ఏం లేదు. అంటే ఇండియాలో భూ సంస్కరణని ప్రవేశపెట్టడం గల మెయిన్ ఆవశ్యకత ఏంటంటే ఒకటి మెయిన్గా వ్యవసాయాభివృద్ధి. మీకు ఆల్రెడీ మీకు ఇంత డెఫినేషన్ వచ్చింది ఆల్రెడీ. ఒకటి వ్యవసాయాభివృద్ధి, ఉత్పాదకతను పెంచడం. బాగా ఇవన్నీ క్లారిటీ గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంటాడు ఈ క్రింది వానిలో భూ సంస్కరణల ఆవశ్యకతకు కారణం కానిది ఏది అంటాడు, కారణం అయ్యింది ఏది అంటాడు. ఒక 3 ఉంటే ఆ 3 క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఒకటి ఏంది భూ సంస్కరణ ఎందుకు అమలు చేయాల్సి వచ్చిందంటే ఒకటి వ్యవసాయాభివృద్ధి, ఉత్పాదకతను పెంచడం. అంటే వ్యవసాయాభివృద్ధి, ఉత్పాదకతను పెంచడం. అండ్ ద సెకండ్ వన్ ఆర్థికాభివృద్ధి, ఎకనామిక్ డెవలప్మెంట్. అంటే వ్యవసాయ అభివృద్ధి ద్వారా తద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించాలి. ఎందుకంటే మనము తెలంగాణ చూసినా ఇండియాలో చూసినా ఎక్కువగా ప్రజలు ఏ రంగం పైన ఆధారపడతారంటే వ్యవసాయ రంగం పైనే ఆధారపడతారు. అలా వ్యవసాయ రంగం డెవలప్మెంట్ చెందుతుందంటే మన ఇండియా ఎకానమీ కూడా ఇక్కడ డెవలప్మెంట్ చెందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీనికి ఇంటర్లింకింగ్గా ఉంటుంది. కాబట్టి ఆవశ్యకతలు ఒకటి వ్యవసాయాభివృద్ధి, ఉత్పాదకతను పెంచడం. రెండోది ఏమన్నా ఆర్థికాభివృద్ధిని సాధించడం. ఎకనామిక్ డెవలప్మెంట్, టు అచీవ్ ది ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థికాభివృద్ధిని సాధించడం. అండ్ ద థర్డ్ వన్ సామాజిక న్యాయం లేదా సాంఘిక న్యాయాన్ని అందించడం. సామాజిక న్యాయం అంటే అందరికీ సమాన అవకాశాలు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి వేల లక్షల ఎకరాల భూమి ఉంటుంది, కొంతమందికి అసలు భూమే ఉండదు. మరి ఇక్కడ సామాజిక న్యాయం అనేది ఉన్నదా? లేదు. అందుకనే అందరికీ సమాన అవకాశాలు కల్పించే విధంగా చూడాలి. దాన్ని మనం ఇక్కడ సాంఘిక న్యాయం లేదా సామాజిక న్యాయంగా చెప్తాం. అది అన్ని రంగాల్లో కావచ్చు. ఓకేనా, అన్ని రంగాల్లో ఇక్కడ సామాజిక న్యాయం అనేది అందించాలి. ఓకేనా, కాబట్టి వ్యవసాయాభివృద్ధి, ఉత్పాదకతను పెంచవలసిన ఆవశ్యకత ఉన్నది. దానికోసము భూ సంస్కరణని కంపల్సరీగా అమలు చేయాలి. రెండవది ఆర్థిక అభివృద్ధిని సాధించాలంటే దాన్ని కూడా కంపల్సరీ ల్యాండ్ రిఫార్మ్స్ని మస్ట్ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సాంఘిక న్యాయం సాధన. సాంఘిక న్యాయం కూడా సాధించాలంటే భూ సంస్కరణ అమలు కంపల్సరీ. కాబట్టి ఆ విధంగా మనం చూసినట్లయితే, కాబట్టి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మెయిన్గా ఈ భూ సంస్కరణల ఆవశ్యకత గల ప్రధాన కారణాలు ఏమంటే ఈ 3: వ్యవసాయాభివృద్ధి, ఉత్పాదకతను పెంచడం, రెండవది ఆర్థికాభివృద్ధిని సాధించడం, మూడవది సాంఘిక న్యాయం అందించడం. ఓకేనా, నేను ఒకటికి 2 సార్లు చెప్తున్నా, క్లారిటీగా నోట్స్ చేసుకోండి. ఓకేనా, ఇది మనకేంటంటే భూ సంస్కరణల ఆవశ్యకత గల కారణాలుగా మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి భూ సంస్కరణలు లక్ష్యాలు. అసలు భూ సంస్కరణను ఏ లక్ష్యాలతో ప్రవేశపెట్టారు, వాటి యొక్క టార్గెట్స్ ఏంటి, ల్యాండ్ రిఫార్మ్స్ టార్గెట్స్. దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, భూ సంస్కరణ యొక్క లక్ష్యాలు ఏంటి అని మనం తెలుసుకోవాలి. ఓకే, దానికంటే ముందు ఇక్కడ ఒక కమిటీ సూచించిన సిఫార్సుల ఆధారంగా భూ సంస్కరణలకు లక్ష్యాలను పొందుపరచడం జరుగుతుంది. మరి ఆ కమిటీ ఏంటిది? దట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. మరి ఇక్కడ భూ సంస్కరణకు సంబంధించి లక్ష్యాలు కనుక మనం చూసినట్లయితే దానికంటే ముందు ఆ కమిటీ గురించి మనం ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఏంటిదంటే మనం చూడండి, మన ఇండియాలో
1949లో ఇయర్ కమిటీ, రెండు వెరీ ఇంపార్టెంట్ అండి, ఇక్కడ క్లారిటీ గుర్తుంచుకోవాలి. ఇండియాలో 1949లో వ్యవసాయ రంగ సంస్కరణల కమిటీ, వ్యవసాయ రంగ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేస్తారండి. వెరీ ఇంపార్టెంట్. వ్యవసాయ రంగ సంస్కరణల కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1949లో ఏర్పాటు చేయటం జరిగింది. 1949. మరి వ్యవసాయ రంగ సంస్కరణల కమిటీ యొక్క ప్రధాన ఉద్దేశం, అసలు దేని కొరకు దీన్ని ఏర్పాటు చేశారంటే భూ యాజమాన్యంలోని అసమానతలను అధ్యయనం చేయడానికి, భూ యాజమాన్యంలోని అసమానతల అధ్యయనానికై, భూ యాజమాన్యంలోని అసమానతల అధ్యయనానికై ఈ వ్యవసాయ రంగ సంస్కరణ కమిటీని ఏర్పాటు చేశారు. అంటే పేరు భూ యాజమాన్యంలోని అసమానతల అధ్యయనం చెప్పిన, కొందరికి వేల లక్షల ఎకరాల భూమి ఉండేది, కొందరికి అసలుకే లేకుండా ఉండేది. ఈ భూ యాజమాన్యంలోని అసమానతలను అధ్యయనం చేసేందుకు మనకు వ్యవసాయ రంగ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ వ్యవసాయ రంగ సంస్కరణల కమిటీకి అధ్యక్షత వహించిన వారు ఎవరంటే వెరీ ఇంపార్టెంట్, జేసీ కుమారప్ప కమిటీ అమ్మ, జేసీ కుమారప్ప కమిటీ. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. ఇది మనకు మొన్న గ్రూప్స్లో పోయినసారి గ్రూప్స్ ఎగ్జామ్లో క్వశ్చన్. ఇండియాలో భూ యాజమాన్యంలోని అసమానతల అధ్యయనానికై నియమించబడిన కమిటీ ఏదన్నాడు, ఏం చెప్పాలి? దట్ ఈస్ జేసీ కుమారప్ప కమిటీ.